మిలుంగాలు వేసాయమ్మా వేసేది వాళ్ళ సుత్తమాట మేడం ఎస్ఐ ఎండ చూసుకొని మమ్మల్ని మస్తు కొట్టింది మేడం. పిల్లల్ని మమ్మల్ని చూడకుండా ఎవరెవరు ఎందుకు కొట్టిటిగానే మేడం. మేమేమనలేదు కావాలని. మేము టీఆర్ఎస్ పక్కా అని తెలుసు మేడం. అది మనసులో పెట్టుకొని మమ్మల్ని కావాలని మేము ఇల్లు కట్టుకుంటుంటే పక్కన ఉన్న వాళ్ళు ఈ బిస్కల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఉండి ఆ కాలనీలో ఎవ్వరు ఆపిన ఆగకుండా గడ్డపరులతో ఘోరంగా కూడా ఉంది మేడం. ఇల్లు దాచుకోకపోతే చచ్చిపోతుంది మేడం. మేము తాళం వేసుకోకపోతే మేము చచ్చిపోతుంది మేడం. మాకు ఇంకా న్యాయం చెయ్యండి మేడం. చేస్తా మాట్లాడతా ఎస్ఐతో మాట్లాడతా. అట్లా చేసిండు నేను ఎవరిని ఒక్కరిని చంపేస్తామని చెప్తాను మేడం. మాట్లాడతా ఏడోకరా. మేము ఎవరిని ఒక్కరిని చంపేదాకా ఇల్లు కట్టనియమని అంత ఫ్యాచరీ మేడం. రెక్కిరిగిపోయింది మేడం. మా ఆయన సీరియస్ గా ఉన్నాడు మేడం. మీ ఆయన ఎక్కడ ఉన్నాడు? అయ్యో చూడండి మేడం తల్లకి ఇదిగో రాటుతోటి అయ్యో ఇదిగో చెయ్యి కొరికి మేడం. గంతగానం కొట్టి పడిన. అయ్యో రామా ఎందుకు పడేంద్ర ఇట్లా 10 మందా? నేను సరే ఊరు డీటెయిల్స్ తీసుకో ఎస్ఐ డీటెయిల్స్ తీసుకో. నేను మాట్లాడతామా నేను మాట్లాడతారమ్మా మాట్లాడతా. నిన్ను కూడా కొట్టిండా బేట? నిన్ను కూడా కొట్టిండా? ఎవరో ఒకరు చచ్చిపోదు. అయ్యో నేను మాట్లాడతాను. అమ్మాయిని అసలు చూపించుకోవద్దు. అంత ఘోరంగా తల్లిన విడలు వద్దులే నేను మాట్లాడతాను. మాట్లాడతారా తల్లి? నేను మాట్లాడతాను. ఏం కదా నేను పైకి ఒక్కసారి అడుగుతా. మాట్లాడు ఒక్క నిమిషం. నేను నువ్వు రెస్ట్ తీసుకోరు మాట్లాడతాను. ఏమన్నా అదే ఘోరం ఉంది. ఓకల్ బండతో కొడుతురా? ఓకే నేను మాట్లాడితే ఏమైందో మాట్లాడతాను. చూసిన బెట్ చూసిన ఒక్కసారి ఏ ఊరో తీసుకో మాట్లాడతాను. నేను మాట్లాడతారా? జాగ్రత్త ఇంకా భయపడకరా. మాట్లాడతానే.